బొప్పాయి ఆవకూర తయారు చేసే విధానం తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. బొప్పాయికాయ ముక్కలు 2 కప్పులు, ఆవాలు 2 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బొప్పాయి ముక్కలు పసుపేసి ఉడికించి పెట్టేసామండి. ఓకే, పసుపేసి ఉడికించాం. అవునండి. అలాగే మిక్సీ జార్లో ఆవాలు, పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే బాగా పేస్ట్ లా అవుతుంది. రాజు గారు, పేస్ట్ అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఆవాలు పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ మామూలుగా పేస్ట్ చేసి తర్వాత కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేశారు. అవునండి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు దినుసులు, ఓకే, అలాగే ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, అలాగే ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదండి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఆవాలు పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పచ్చి బొప్పాయి ముక్కలు, సో అలాగే కొద్దిగా వాటర్ అండి. దీంట్లో కొద్దిగా నిమ్మరసం, చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, బొప్పాయి ఆవకూర రెడీ. బొప్పాయి ఆవకూర రెడీ అయిపోయిందండి.